చిట్టిబాబు గారు చెప్పింది విన్నారు కస్తూరి గారు, మీకేమనిపించింది? మీరు ఆల్రెడీ జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ తో కాంటాక్ట్ లో ఉన్నారు, ఆమె మీతో కొంత బాధపడ్డారు మీ దగ్గర అని కూడా మీరు చెప్తున్నారు. ఓకే, మీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి మీకేమనిపిస్తుంది? అలాగే జానీ మాస్టర్ వైఫ్ ఏమనుకుంటున్నారు, వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు యాక్చువల్లీ సార్ చెప్పినట్టుగా నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అమ్మాయి చాలా అమాయకమైన పిల్ల. తను ఎందుకంటే అంత నాలెడ్జ్ లేదు, చిన్న చిన్న మాటకి ఏడ్ చేస్తుంది. జానీ మాస్టర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పెళ్ళంతా కూడా గొడవ పెట్టుకున్న అమ్మాయి కంప్లైంట్ ఇవ్వమని ఇంతకుముందుకు ఇద్దరు ముగ్గురు కొంతమంది గిట్టని వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఫోర్స్ చేసినా కూడా ఇవ్వని అమ్మాయి సడన్ గా ఎందుకు లైన్ లోకి వచ్చింది? అమ్మాయి లేకుండా అంతే. ఎందుకంటే అలా టైప్ కాదు అమ్మాయి, చాలా ఇష్టం జానీ మాస్టర్. అమ్మాయి ఎందుకు ఇలా అయ్యింది? ఎందుకు అయ్యింది? ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్. అలా కాదు చిట్టిబాబు గారు, మీరు చెప్పాలి వెనకాల ఎవరున్నారని జానీ మాస్టర్ వాళ్ళ కుటుంబం అనుకుంటుంది, మీరు అనుకుంటున్నారు ఎవరున్నారు అంటే? యాక్చువల్లీ ఇప్పుడు తన మాస్టర్ ఎప్పుడైతే జనసేన సాంగ్ చేశారో అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది తనకి థ్రెట్. అంటే రేవు పాట ఏదో అన్నారు, అది జానీ మాస్టర్ కాదు, ఎందుకంటే ఆయన డ్రింక్ చేయరు. ఓకే, రేవు పాటలో ఇరికిచ్చేశారు. సో అప్పటి నుంచి ఎప్పుడైతే జనసేన సాంగ్ చేశారో జానీ మాస్టర్ మీద యూనియన్ లో కానివ్వండి బయట కానివ్వండి శత్రువులు చాలా ఎక్కువైపోయారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే తనకి బ్యాక్ సపోర్ట్ లేదు. కష్టపడి వచ్చాడు జానీ మాస్టర్. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, చాలా మంది కూడా సపోర్ట్ లేకపోతే ఇండస్ట్రీలో ఇదొక ప్రాబ్లం. మళ్ళీ వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు కదా తనకి, ఏదైనా సపోర్ట్ చేస్తాను. ఒక పెద్ద హీరో వెనకాల నుండి ఇదంతా నడిపిస్తున్నారనేది కొంత మాట్లాడుతున్నారు కదా జానీ మాస్టర్ గారు వాళ్ళ వైఫ్ మాట్లాడుతున్నారు కదా. ఎవరా హీరో ఏమనుకుంటున్నారు? పొలిటికల్ హీరో కాదు, ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో వెనకాల నడిపిస్తున్నారు అనేది ఆమె ఆరోపణ. అంటే మాకు తెలిసిన, అంటే మాకు ఈ టాక్ ఏంటంటే ఇప్పుడు ఇందాక అన్నట్టుగా ఒక దెబ్బకు రెండు పిట్లు అన్నట్టుగా జరుగుతుందేమో మేబీ. ఇప్పుడు సార్ చెప్పాక నాకు డౌట్ వస్తుంది, ఎందుకంటే మాకు ఇండస్ట్రీలో పొరపచ్చాలు ఏముండవు, ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా వేరు. కానీ దీనికి వీళ్ళ మీద డౌట్ వచ్చేలాగా ఏమైనా చేస్తున్నారేమో అది కూడా చెప్పలేము, ఎందుకంటే అమ్మాయి డౌట్ పడుతుంది. బయట టాక్ అలాగే ప్రజలతో పలకరిస్తూ ఉంటే కనుబొమ్మలు వెక్కిరిస్తూ ఉంటాయి, గిల్లేది తనే జోలపాటు పాడేది చంద్రబాబు. అమ్మాయికి ఇన్ఫర్మేషన్ వచ్చింది కూడా ఏంటంటే వాళ్ళ దగ్గరే అమ్మాయి ఉంది, వాళ్ళ వెనకాల నుండి చేపిస్తున్నారు, ఒక డైరెక్టర్ ఒక హీరో చేపిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఇలా డౌట్ రావడానికి కూడా ఏంటంటే మనం సోషల్ మీడియాలో చూసాం. ఇప్పుడు పుష్ప 2లో చేసేటప్పుడు బన్నీ చూసి ఈ అమ్మాయికి ఆపర్చునిటీస్ ఇస్తాం చేస్తారంటే, ఇప్పుడు యూజువల్గా ఏమనుకుంటారంటే పెద్ద హీరో అంటే ఇంకెవరున్నారు, బన్నీ తప్ప ఇంకోరు లేరు పెద్ద హీరోలు. మేబీ ఆయనకి ఏం అవసరం? ఎంతమంది ఉన్నారు మేడం ఇప్పట్లో ఉన్న పెద్ద హీరోలు? ఎవరు? ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ చేస్తున్నారంటారా? లేదు, పెద్ద హీరోలు అంటుంటే నేనంటే ఆపోజిట్ లో ఉన్న పెద్ద హీరోస్ నేను అంటున్నా. సినిమా ఇండస్ట్రీలో హీరో లేరు అంటున్నారేమో. నేను అలా అనట్లేదు, ఆపోజిట్ లో. ఇప్పుడు ఈ ఇష్యూ కి సంబంధించి ఆపోజిట్ లో ఉన్న హీరో ఎవరు కనిపిస్తున్నారు ఇన్ జనరల్ గా? అంటే ఇప్పుడు నేనేమంటున్నాను, అదే వీళ్ళు చెప్పిన వర్షన్ ని తీసుకున్నప్పుడు పెద్ద హీరో అని అంటున్నారు కాబట్టి నేను ఆ వర్షన్ లో తీసుకున్నప్పుడు పెద్ద హీరో అంటే నాకు తెలిసి ఇప్పుడు బన్నీ కంటే పెద్ద హీరో లేరు ఆపోజిషన్ లో. ఎందుకంటే ఆయన ఇమీడియట్ గా ట్వీట్ చేశాడు, నేను ఆపర్చునిటీస్ ఇస్తా అని చెప్పాడు. అంటే దీన్ని బట్టి వాళ్ళే ఊహించుకుంటుంటారు, ఓహో ఈయన వెనకాల ఉండి నడిపిస్తున్నాడేమో కాబట్టి వీళ్ళందరూ రెచ్చిపోతున్నారు, అందుకోసం ఇదంతా జరుగుతుందేమో అనుకునే అవకాశం. ఎందుకంటే ఇప్పుడు మేడము సార్ అదే కదా అంటున్నారు, పెద్ద హీరో ఎవరో వెనకాల ఉన్నారు, పెద్ద హీరో వెనకాల ఉన్నారంటే ఎవరున్నారు ఇంకా? పోనీ ప్రభాస్, చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్పడం ఏంటంటే నిజంగా చెప్పాలంటే బన్నీ గారికి జానీ మాస్టర్ గారికి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది, ఎన్నో సాంగ్స్ చేశారు, నిజంగా హిట్ సాంగ్స్ చేశారు వాళ్ళు ఎప్పటి నుంచి కూడా. కానీ వాళ్ళకి ఎవరైతే బయట ఉంటారో మేము 600 మంది ఉన్నామండి, 600 మంది ఏదో మాట్లాడుతుంటారు, అందరు కెమెరా ముందు రారు కదా. వాళ్ళు ఏమంటారు, మేడం ఇలా జరిగిందంట, మేడం అలా జరిగిందంట, వాస్తవాలు తెలియదు. వచ్చిన టాక్ రిహర్సల్ కి వెళ్ళినప్పుడు ఏదైనా మాట్లాడుకోవచ్చు, షూటింగ్ లో ఏదైనా మాట్లాడుకోవచ్చు, 10 మంది చాలా మంది మాట్లాడుకోవచ్చు. బాలగారు పొలిటికల్ యాంగిల్ చెప్పారు చిట్టిబాబు గారు, మొత్తం అంతా కూడా చంద్రబాబు హస్తం ఉండొచ్చు అనేది ఆయన స్పష్టంగా చెప్తున్నారు. మనం ఆరోపణ కింద తీసుకుందాం, అవకాశం ఉందంటారా బాలగారు? నేను ఒక విషయం చెప్తున్నాను, నేనైతే దీన్ని ఖండించి అవతల పడేస్తాను. రీజన్ ఏంటో చెప్తున్నాను. ఓకే, సార్ చెప్పింది ఒక వర్షన్ నేను కాదను, ఏంటంటే వాళ్ళ కొడుకుని సీఎం చేయాలని అనుకోవడంలో నో డౌట్ ఏ తండ్రికైనా భావన ఉంటది, చేయాలని అనుకుంటారు. కానీ ఇప్పటికిప్పుడు ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ డ్యామేజ్ చేసేసుకుంటే వెళ్ళిపోతే నా కొడుకే సీఎం అవుతాడని ఆయన మరీ అంత ఇమ్మెచ్యూర్గా అయితే ఉండడు. ఎందుకంటే నేను ఎలక్షన్స్ టైంలో వాళ్ళతో కలిశాను, వాళ్ళు తెలుసు కాబట్టే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు
ఆయన ప్రభుత్వంలో ఉన్న అడ్డంకులు, ప్రభుత్వంలో ఉన్న ఇష్యూస్ మీద దాని మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవడానికి ఆయన టైం సరిపోదు. దీని మీద ఫోకస్ పెట్టి ఫైండ్ అవుట్ చేసి సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఈ వ్యక్తులు ఉన్నారు, వీళ్ళకి ఎవరెవరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరెవరితో అఫైర్స్ ఉన్నాయి, ఎవరెవరితో లివింగ్ రిలేషన్స్ ఉన్నాయి, అవన్నీ బయటికి తీసి క్యాలిక్యులేషన్స్ వేసుకొని టిక్ 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 అని టిక్కులు పెట్టుకొని ఇదంతా చేసేంత సినిమా టైం ఆయనకు లేదు. సో అదంతా నాకు తెలిసినంత వరకు నథింగ్. ఒకటి అంటే రెండు పొలిటికల్ లో వెయిట్ సార్ పొలిటికల్ యాంగిల్ ఉండొచ్చేమో కాక ఎలా అంటే ఇప్పుడు ఈ జానీ మాస్టర్ పొలిటికల్ అంటే డైరెక్ట్ పొలిటికల్ పర్సన్ ఉండిండరు. పొలిటికల్ లో సెకండ్ లేయర్స్ ఉంటారు. సెకండ్ లేయర్స్ లో ఉన్న వ్యక్తులు మాత్రం ఇన్వాల్వ్మెంట్ ఉందంటే ఉందనుకోవచ్చు. ఎందుకంటే రీజన్ చెప్తాను నేను. ఈ జానీ మాస్టర్ ఏం చేశారంటే ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ టైంలో పిఠాపురం నియోజకవర్గంలోకి వెళ్ళేసి చాలా రకాలుగా మాట్లాడేశారు. ఆయన మేము జన సైనికులు వస్తే చాలు, పవన్ కళ్యాణ్ రావాల్సిన అక్కర్లేదు, మేము ఏం చేసినా మొత్తం పవన్ కళ్యాణ్ ఓకే అయినట్టే అని చెప్పేసి అన్నాడు. అంటే ఇక్కడ బై డిఫాల్ట్ ఏంటి, ఇన్బిల్ట్ ఎవరైనా కూడా జన సైనికుల్లో ఈయన ఒక పెద్ద లీడర్ లాగా ప్రొజెక్ట్ చేసేస్తున్నాడు ఆయన ఈ రోజు. సో ఇతనికి సంబంధించిన కేటగిరీలో లీడర్స్ ఉంటారు చూసారా, వాళ్ళ నుంచి ఏమైనా థ్రెట్ ఉంది అంటే ఎస్ వీ కెన్ యాక్సెప్ట్. అది ఏ పార్టీ ఏ పార్టీ అవ్వచ్చు. మనం చివరిగా చెప్పుకుంటే ఇండస్ట్రీలో అయినా బయట అయినా మహిళలకు సంబంధించి ఉన్నటువంటి వ్యవస్థలో ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మహిళలు కూడా ఇలాగా 4 ఏళ్లకో 6 ఏళ్లకో బయటకు రావడం కాకుండా ఇక నుంచి అయినా, ఎందుకంటే ధైర్యంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏదైనా ఒక సంఘటన జరిగితే కనీసం కంటి చూపుతో ఒక వ్యక్తి ఇబ్బంది పెడితే వెంటనే వెళ్లి చెప్పేలా, కంప్లైంట్ ఇచ్చేలా ఉండాలి. అంటే ఏం చేస్తే బాగుంటుంది? అది మన సమాజంలో ఇప్పట్లో జరగదండి. ఇట్ టేక్స్ another 40 years. నేను రీజన్ చెప్తాను. వెయిట్ సార్, ఎందుకు అంటే ఇక్కడ సైకలాజికల్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. కాకపోతే మనం ఒకటే చేయగలుగుతాం, దీన్ని వాస్ట్ పబ్లిసిటీ చేయగలగాలి. వాస్ట్ పబ్లిసిటీ చేసి ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి అంశాల మీద పేరెంట్స్ గానీ, లేకపోతే వాళ్ళ మదర్ అండ్ ఫాదర్, లేకపోతే బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్స్ కూడా ఇలాంటి అంశాలలో చాలా లైట్ గోర్ లో ఉండాలి. ఎందుకు లైట్ గోర్ లో ఉండాలంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే బయట వచ్చి చెప్పేంత ఫ్రీడమ్ ఇంట్లో లేకపోతే ఎవరు